రేవంత్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పగలనక రాత్రనక అక్కడే ఉంటూ తిని తినక అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చివరికి పంటను అమ్ముకునేందుకు పోయి ప్రాణాలు పోగొట్టుకునే శనికాలం దాపురించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, రేవంత్ పాలనలో అందరూ కష్టపడుతున్నారు, ముఖ్యంగా రైతులైతే అష్ట కష్టాలు పడుతున్నారు. పంటను పండించేటప్పుడు ఎంతో కష్టపడి యూరియా దొరక్క, విత్తనాలు దొరక్క కష్టపడి మొత్తానికి పంటను పండిస్తే పండించిన తర్వాత ఆ పంటను అమ్ముకోవడానికి ఇంకా అవస్థలు పడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మంచిర్యాల జిల్లాలో ఏదైతే లక్షపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే నిన్న అర్ధరాత్రి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం లక్షపేటలో కురిసింది. దీంతో కొత్తూరుతో పాటు గబ్బలపల్లి గ్రామాలకు చెందిన రైతులు పలువురు వర్షాలకు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వడ్లు తడతాయనే భయంతో వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి అక్కడికి వెళ్లి టార్పాలిన్ కవర్లు కప్పడంతో ఇంతలోనే భారీ వర్షం మొదలు కావడంతో వాళ్ళంతా కూడా సమీపంలో ఉన్నటువంటి కొత్తూరులోని ఓ షెల్టర్ వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. దీంతో అటు ఈదురుగాళ్లకు తోడు భారీ వర్షానికి పురాతనమైనటువంటి ఆ షెల్టర్ ఆ గోడ ఒక్కసారిగా రైతుల మీద పడి కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి మిగతా రైతులతో పాటు ఆ స్థానికులు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి రైతులను అక్కడి నుంచి హుటాహుటిన లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లచ్చన్న అనే రైతుతో పాటు వెంకటేష్ అనే రైతు ఇద్దరు కూడా మృతి చెందారు. మరోవైపు అదే ఘటనకు సంబంధించి మరొక ఇద్దరు, అటు తండ్రితో పాటు కొడుకు, తండ్రి నాగరాజుతో పాటు అభిరామ్ అనే కొడుకు, వాళ్ళిద్దరు కూడా గంపలపల్లికి సంబంధించి తమ కొనుగోలు కేంద్రం వద్ద తమ ధాన్యం వర్షానికి తడుస్తుంది అనే మన భయంతో వాళ్ళంతా కూడా రాత్రి వచ్చి తండ్రి కొడుకు ఇద్దరు టార్పాలిన్ కవర్లు కప్పి ఆ పక్కనే ఉన్నటువంటి గోడ పక్కన నిల్చోవడంతో ఈదురుగాలతో గోడ ఒక్కసారిగా వాళ్ళ మీద కుప్పకూడడంతో అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు తండ్రి అయినటువంటి నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. మొత్తంగా ఒక విద్యార్థితో పాటు ముగ్గురు రైతులు ఏదైతే నిన్నటి రాత్రి అకాల మృతి చెందడం పట్ల కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు దాదాపు మంచిర్యాల జిల్లా సంబంధించి నెల రోజులకు పైగా జిల్లాలో 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభం కాలేదు. రైతులు దాదాపు నెల రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ వడ్లను తీసుకొచ్చి అక్కడ ఏదైతే కందుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఓవైపు రాత్రనక పగలనక కూడా వడ్ల కుప్పల దగ్గరనే వాళ్ళు నిద్రించే పరిస్థితి నెలకొన్నది. ఓవైపు గన్ని సంచుల కొరత, మరోవైపు తూకంలో మోసం, అలాగే వైపు కొర్రీలు పెడుతూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రైతులు ఏదైతే ధాన్యం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పంటను కాపాడుకునేందుకు రాత్రి వచ్చి ఒక విద్యార్థితో పాటు ముగ్గురు రైతులు కూడా మృతి చెందిన పట్ల కూడా ఏదైతే రైతుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులు ఏదైతే మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంటనే కూడా బాధ్యులైనటువంటి అసలు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే కొలతలకు సంబంధించి వైపు కళ్ళాల్లో కొలతలు కాంట పూర్తయిన తర్వాత బస్తాలను 24 గంటల్లోగా అక్కడి నుంచి మిల్లులకు పంపించాల్సి ఉన్నా కూడా దాదాపు 10 రోజులు కూడా ఏదైతే కాంట పూర్తయిన కనీసం వడ్ల బస్తాలు అన్ని కూడా కళ్ళాల్లోనే ఉంటున్నాయి. దాంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు, మరోవైపు వడ్లను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏదైతే మృతి చెందిన రైతు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎగ్రేషియా చెల్లించాలంటూ రూత్కూరు చౌరస్తా వద్ద ఏదైతే రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో కొద్ది గంటలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే ఈ రాస్తారోకోకు సంబంధించి భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణంలోనైనా అటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులను, అలాగే ఏదైతే మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులను కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సునీత. Right, Umesh. Thank you. Thanks for the updates.